జనవరిలో భాగంగా అసెంబ్లీలో సింగరేణి సంస్థకు కేటాయించాలని 4 కోల్ బ్లాక్లను కోరుతూ అందరం కూడా ఒకే గొంతుతో ఇటు ప్రతిపక్షమైన పాలకపక్షమైన అందరం కలిసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒక తీర్మానం చేసి మనం ఆ 4 బ్లాక్లని ప్రైవేట్గా కమర్షియల్ కోల్ బ్లాక్స్ టెండర్స్ పిలవకుండా సింగరేణికి ఇప్పించాలని చెప్పి అందరం కూడా మాట్లాడడం జరిగింది. అదే సందర్భంలో నేను కూడా సింగరేణి కాలనీస్కి కేంద్ర ప్రభుత్వము కోల్ మినిస్ట్రీ ఒరిస్సా రాష్ట్రంలో కేటాయించిన కోల్ బ్లాక్ టెండర్ విషయంలో అది చాలా మంచి మైను, చాలా మంచి కోలు, స్ట్రిప్పింగ్ రేషియో తక్కువ, సింగరేణి కాలనీస్కి ఎంతో ఆదాయాన్ని ఇచ్చే కోల్ మైన్ కాబట్టి ఆ టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని చెప్పి మరీ చెప్పడం జరిగింది. కొందరిని దృష్టిలో పెట్టుకొని టెండర్ ప్రక్రియ చేసిండ్రు, ఇంకా టెండర్లు ఓపెన్ చేయలేదు, కానీ టెండర్ ప్రక్రియ ముగిసిపోయింది, ప్రైస్ బిడ్ ఓపెన్ చేయలేదు, అది పారదర్శకంగా టెండర్ ప్రక్రియ జరగలేదని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల కాంపిటీషన్ ఎక్కువ లేక సింగరేణికి దాదాపు 20,000 కోట్ల రూపాయల నష్టం వచ్చే అవకాశం ఉంది. ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము, సింగరేణి సొమ్ము, 20,000 కోట్ల రూపాయలు తెలంగాణకు ఆదాయం రావాల్సిన ఆదాయము ప్రైవేట్ వ్యక్తుల్లోకి చేతులకు పోతుందని చెప్పి బాధతోటి ఒక శాసనసభ్యునిగా 2 సార్లు సమయం తీసుకొని అసెంబ్లీలో ఆన్ రికార్డ్ మాట్లాడితే మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా సింగరేణి చరిత్ర గురించి చెప్పి 4 కోల్ బ్లాక్ల గురించి చెప్పి ముఖ్యమంత్రిని పొగిడి వాళ్ళ ప్రభుత్వాన్ని పొగిడి మరి ఎక్కడైతే అవినీతి జరుగుతుందో వాటి మీద మిగతా 2 శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క పేరు తీసుకొని వాళ్ళది ఆన్ రికార్డ్ మంత్రి గారు నా పేరు చెప్పకుండా, నేను మాట్లాడిన వ్యక్తి పేరు చెప్పకుండా వ్యక్తిగతంగా కాంట్రాక్టర్ అని చిల్లరగానని నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. మాకు డబ్బులు కావాలనుకుంటే, కాంట్రాక్టులు కావాలనుకుంటే టీఆర్ఎస్ పార్టీలకు పోయేవాళ్ళం, కిరణ్ కుమార్ రెడ్డితో జత కట్టేవాళ్ళం, మంత్రి పదవి త్యాగం చేయకపోయేవాళ్ళం, పార్లమెంట్లో ఎంపీగా కొట్లాడకపోయేవాడిని. మరి అన్ని అవకాశాలున్నా తెలంగాణ ప్రజల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అవతరణ, తెలంగాణ ప్రజల యొక్క బాగోగుల గురించి వ్యాపారాలు నష్టపోయినా సరే ఈ రాష్ట్రం కోసం కొట్లాడినాం, రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడుతున్నాం, ఈరోజు కొట్లాడుతున్నాం. అటువంటి వ్యక్తులను పట్టుకొని ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రి, ఈ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యుల్ని ప్రలోభాలు పెట్టి తీసుకుపోయి ప్రశ్నించే గొంతు లేకుండా చేసి ఇంకా ఉల్టా మా మీదనే దొంగ అంటుండు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీమాంధ్ర పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్లు ఇచ్చి కాళేశ్వరం పేరు మీద, ప్రాజెక్టుల పేరు మీద దోసుకున్న మాట వాస్తవం కాదా? లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు లాఖరికి సింగరేణి బాగుంటే సింగరేణికి వచ్చిన మైన్ని కూడా ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్, పెద్ద కాంట్రాక్టర్కి ఇచ్చి డబ్బులు మాట్లాడుకున్న మాట వాస్తవం కాదా? మీ టెండర్ ప్రక్రియ పారదర్శకంగా ఎందుకు పిలవలేదు? మీరు మాట్లాడితే మమ్మల్ని అంటారా? మీరు ఉల్టా ప్రజలందరూ గమనిస్తూనే ఉండరు, ప్రజలకు తెలిసిపోయింది. మీకు 2014 ముందు కేసీఆర్ కుటుంబం, మా జగదీశ్వర్ రెడ్డి మంత్రి, మిగతా టీఆర్ఎస్ నాయకులు, మంత్రుల ఆస్తులు ఎంత, ఆ తర్వాత దోపిడీ ఎట్లా బెదిరింది, సీమాంధ్ర పెట్టుబడిదారులకు ఏ విధంగా కాంట్రాక్టులు ఇస్తుండ్రు, ఏ విధంగా భూములు ఇస్తుండ్రు తెలంగాణ ప్రజలకు తెలియదా? అంటే డబ్బులతో అవినీతి సొమ్ముతోటి డబ్బు సంపాదించి ఆ డబ్బులతోటి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి మళ్ళీ 2 సార్లు మోసం చేసినాం, ఆచరణకు అమలుకు సాధ్యంగానే హామీలు ఇచ్చి 2 సార్లు మోసం చేసినాం, అవినీతి సొమ్ముతోటి మళ్ళీ అక్రమంగా 3వసారి ఎన్నికల్లో గెలుస్తామని చూస్తుండ్రా? ఖబర్దారు చెప్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ఇది జరగనీయం. ఈసారి మీ ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు నిద్రపోయే ప్రసక్తే లేదు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతు లేకుండా చేసి అసెంబ్లీలో ఈరోజు ప్రజల పక్షాన సింగరేణి కాపాడుకుందామని మాట్లాడితే మాపై నిందలా? నేను చెప్పినా, నాకు మైక్ ఇవ్వకున్నా సరే జగదీశ్వర్ రెడ్డి మళ్ళీ చెప్తున్నా, పారదర్శకంగా జరగలేదు టెండర్ ప్రక్రియ. నైని కోల్ బ్లాక్ విషయంలో పారదర్శకంగా జరగలేదు. కొందరి పెద్ద కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకొని టెండర్లు పిలిచిండ్రు.
దానివల్ల సింగరేణికి నష్టం వస్తుంది. ఇది తప్పని చెప్పండి, రుజువు చేయండి. నా పదవికి రాజీనామా చేస్తా. నీ పదవికి రాజీనామా చేయి. మునుగోడుకు వస్తావా నువ్వు, లేకపోతే నీ సూర్యాపేటకు రావాలన్నా చెప్పు, ప్రజలు తీర్పిస్తారు. అంతేగాని నువ్వు చేసే దొంగ పనులు, ఇసుక దందాలు, రియల్ ఎస్టేట్ దందాలు, సూర్యాపేటలో కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర భూముల దందాలు, నీ ఆస్తి ఎంత ఉండే? 2014 ముందుకు జగదీశ్వర్ రెడ్డి ఆస్తి ఎంత? ఈరోజు జగదీశ్వర్ రెడ్డి ఆస్తి ఎంత? రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాకముందుకు ఆస్తి ఎంత? ఈరోజు రాజగోపాల్ రెడ్డి ఆస్తి ఎంత? సొంత పైసలు, వ్యాపారం పాడైన పేద ప్రజల కోసం కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేసుకుంటూ ప్రజల కోసము అని చెప్పి, సంక్షేమం కోసం అని చెప్పి కష్టాలున్న ప్రతి ఒక్కరికి సొంత డబ్బులు ఖర్చు పెట్టేది మేమైతే, అవినీతి సొమ్ముతోటి 100 కోట్లు సంపాదించుకున్న అలీబాబా దొంగల టీము మీది. మీరా మా గురించి మాట్లాడేది? మా గురించి మాట్లాడేది మీదా? అసలు మీరు వచ్చేసారి తెలంగాణ ప్రజలు మీకు సరైన సమయంలో వాళ్ళు బుద్ధి చెప్తారు. మీ ప్రగల్భాలు, మీ అబద్ధాలు, మీ నాటకాలు, మీ బూటకాలు తెలంగాణ ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరు. మీ కుట్రల్ని కుతంత్రాల్ని ఛేదించి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం నుంచి, టీఆర్ఎస్ పాలన నుంచి విముక్తి కలిగించి తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం నిలబెట్టుకునేలాగా, ఏదైతే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం తెలంగాణ కొట్లాడినరో, ప్రాణత్యాగం చేసినరో, అదే ఆత్మగౌరవం నిలదంతో నియంత పాలనకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. జగదీశ్వర్ రెడ్డి నువ్వు వాళ్ళు దగ్గర పెట్టుకో. మంత్రి అని మర్యాదిస్తున్నా, మంత్రి హోదాలో ఉన్న చాలా మర్యాదిస్తున్న ఇప్పటివరకు 3 సంవత్సరాల నుంచి మా నియోజకవర్గంలో వచ్చి ఒక ప్రోటోకాల్ లేకుండా మునుగోడు ప్రజలు గెలిపించిన ప్రజల్ని అవమానించే విధంగా ఓడిపోయిన ఎమ్మెల్యేని ఎంట పెట్టుకొని మునుగోడు కాన్స్టిట్యున్సీలో లోకల్ ఎమ్మెల్యేకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలు ప్రారంభిస్తున్నావు అంటే నీ స్థాయి ఏందో నాకు అర్థమైంది. నువ్వు దిగజారి ప్రవర్తిస్తున్నావు. ఒక మంత్రి హోదాని దిగజారి విలువల్ని, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నావు. అటువంటి నువ్వు ఈ మంత్రి పదవిలో ఉండే హోదా లేదు. వచ్చే ఎన్నికల్లో నేను నిజంగా చెప్తున్నా, దమ్ముంటే ఈ రోజైనా సరే నేను రాజీనామాకు రెడీ. పారదర్శకంగా 9E బ్లాక్ టెండర్లు జరగలేదు నేను చెప్తున్నా, నేను రుజువు చేస్తా. ఆ టెండర్ ప్రక్రియ మంచిగా లేదు. దానివల్ల తెలంగాణ ప్రజలకు, సింగరేణి సంస్థకు, సింగరేణి ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం జరగబోతుంది. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని తిడతారు, మాకు బ్లాక్ లేదంటారు, నువ్వు అంటే బీజేపీని తిడతారు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ని తిడతారు. మీరు చేసేది మాత్రం దొంగ పనులు. మీరు మాత్రం తెలంగాణ పేరు చెప్పి ఓట్లు వేయించుకుంటారు, 1000 కోట్లు 1,00,000 కోట్లు మాత్రం దోసుకుంటారు. ఎన్ని రోజులు సాగుతుంది ఇంకా మీది? ఎన్ని రోజులని కూర్చోవడం అనుకుంటారు? మేము అన్న భయపడతాం అనుకుంటున్నామా? భయపడే ప్రసక్తే లేదు. నీ పోలీసులకు నువ్వు 1,00,000 మంది పారామిలిటరీ ఫోర్స్ తీసుకొచ్చినా సరే ప్రగతి పని గోడలు బద్దలు కొడతాం. తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.